హాయ్ అండి. కొత్తిమీర టమాటా పచ్చడి. ముందైతే కొత్తిమీరని అయితే నీట్గా ఈ విధంగా కడుక్కోవాలి. నేనైతే ఒక చిన్న సైజు కట్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి అయితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఒక 3 టమోటాలని, కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి. ముందైతే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ముందు కొత్తిమీరని అయితే వేపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీన్ని తీసి ఒక గిన్నెలోకి అయితే పెట్టుకోవాలి. ఈ చట్నీ రైస్లోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొత్తిమీర తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి. సో ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఇదే బాండీలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాని, పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం ఆయిల్ అన్నది యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని మూత పెట్టేసి వీటిని అయితే బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఇవి అడుగంటకుండా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి వీటిని అయితే బాగా మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి టమాటా అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ జార్లోకి ముందు పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకుంటే రోట్లో వేసుకున్నట్లే ఉంటుందండి. ఇది మరీ మెత్తగా అయితే మిక్సీ వేసుకొని అవసరం లేదు. కొంచెం కచ్చాపచ్చగా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మరీ ఎక్కువసేపు అయితే వేయనవసరం లేదండి. జస్ట్ అలా ఒక్కసారి అయితే తిప్పితే సరిపోతుందండి. కొత్తిమీర కూడా మిక్సీ అయిన తర్వాత లాస్ట్లో టమాటో కూడా వేసుకొని ఒక రౌండ్ అలా తిప్పేసుకుంటే కచ్చాపచ్చగా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. కొత్తిమీర చట్నీని అయితే ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే దీన్ని పోపు వేసుకుంటున్నాను. ముందు స్టవ్ ఆన్ చేసి అదే బాండీ పెట్టుకొని దాంట్లోకి పోపుకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు రెబ్బలు అయితే వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి ఈ విధంగా వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒక 1 మినిట్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ వేసుకున్న కొత్తిమీర పచ్చడిని అయితే దీంట్లో వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. అంతే, చాలా సింపుల్గా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.